నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. బంగారం ప్రేమికులకు ఈ రోజు శుభవార్త. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు ఇప్పుడు తగ్గి కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు 22-24 క్యారెట్ల గోల్డ్ రేట్లు క్రితం రోజుతో పోల్చుకుంటే ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో అయితే గోల్డ్ రేట్లు గణనీయంగా పడిపోయాయి. దీంతో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించింది. భారతీయుల పసిడి ప్రీతి, భారతీయులకు బంగారం అంటే అనుబంధం అంతే ఎక్కువ. సంస్కృతిలోనూ సాంప్రదాయాల్లోనూ పసిడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పండగలకైనా పెళ్లిళ్లకైనా బంగారం కొనుగోలు చేయడం మన సాంప్రదాయం. ఇదే కారణంగా మన దేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద గోల్డ్ దిగుమతి దేశంగా ఉంది. 2025 సంవత్సరంలో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. దీపావళి ముందు వరకు వరుస పెరుగుదల కొనసాగాయి. అయితే ఇప్పుడు బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ రావడం కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో కనుక చూసుకుంటే బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $13 పైగా తగ్గి ఇప్పుడు $3,984 స్థాయికి చేరింది. వెండి ధరలు కూడా క్షీణించాయి. ప్రస్తుతం స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు $48.55 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిణామం దేశీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపనుంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేట్లు, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. క్రితం రోజు బంగారం రేటు తగ్గిన విషయం తెలిసిందే. అందుకే ఈ రోజు కొనుగోలు చేయదలిచిన వారికి ఇది మంచి సమయం. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులానికి 1,23,000. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు 1,12,750 ఇవి ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న రేట్లు. అయితే మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రేట్లు మారవచ్చు. వెండి రేట్లు కూడా స్థిరంగా, బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఈ రోజు మారలేదు. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర 1,66,000 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కిలో వెండి రేటు కనుక చూసుకుంటే 1,52,000 స్థాయిలో ఉందని బులియన్ డీలర్లు చెబుతున్నారు. ఇక కొనుగోలుదారులకు సూచన: ఈ రోజు బంగారం వెండి రేట్లు నవంబర్ 3వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి రేట్లు మారే అవకాశం ఉంటుంది. అందువల్ల బంగారం కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలర్స్ వద్ద తాజా రేట్లు తెలుసుకోవడం చాలా మంచిది. ఇటీవల పెరుగుదలతో బంగారం ధరలు ఆకాశాన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు తగ్గడం ప్రారంభించడంతో పసిడి ప్రియులు ఉత్సాహంగా ఉన్నారు. ఇక దీపావళి తర్వాత బంగారం డిమాండ్ తగ్గడంతో రేట్లు మరికొద్ది రోజులు ఈ స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.